Good afternoon and welcome to the Hindu newspaper analysis of 31/5/2024. Today we're going to do the editorial, and in our regular fashion I'm going to box all those words that are difficult and tell you the meanings of them so that you'll have a clear understanding. So we'll start. India's middle class and the Modi factor. This is the topic. So ఇవాళ టాపిక్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులు, భారతదేశంలో ఉన్న మధ్యతరగతి కుటుంబీకులు అందరూను మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళకి మోడీ గారు ఫ్యాక్టర్ ఏంటి అంటే మోడీ గారు అనే వ్యక్తి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంది, మోడీ ఫ్యాక్టర్. ఓకే, అంటే మన దేశ ప్రధానమంత్రి గారి ఆయన ఎటువంటి ఇంపాక్ట్ చేశారు వాళ్ళ మీద. ఒకవేళ మామూలుగా మధ్యతరగతి కుటుంబీకుడి దగ్గరికి వెళ్ళి మనం ఎవరో రాహుల్ గాంధీ అన్నాం అనుకోండి, వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు, సోనియా గాంధీ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు, అలాగే మనకి మోడీ అని అన్నాం అనుకోండి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇండియాస్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబీకులు అండ్ మోడీ అనే వ్యక్తి ఆయన ప్రభావం, ఆ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అన్నది క్లియర్. సో ఏమంటున్నారు, నరేంద్ర మోడీస్ అపీల్ టు ద మిడిల్ క్లాస్ ఈజ్ ఎ కేస్ స్టడీ ఇన్ పొలిటికల్ కమ్యూనికేషన్. నరేంద్ర మోడీ అనే వ్యక్తి అతని యొక్క ప్రభావం ఒక అపీల్ టు ది ఎవరు మధ్యతరగతి కుటుంబీకులకి ఈజ్ ఎ కేస్ స్టడీ అనమాట. ఇది మనం ఒక కేస్ స్టడీగా చదవచ్చు. ఓకే, కేస్ స్టడీగా తీసుకొని దీని మీద ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు కేస్ స్టడీ డీటెయిల్డ్గా రీసెర్చ్ మెథడాలజీలో చదువుకోవచ్చు అనమాట. సో నరేంద్ర మోడీస్ అపీల్ టు ద మిడిల్ క్లాస్ ఇస్ ఎ కేస్ స్టడీ. ఎందులో అంట పొలిటికల్ కమ్యూనికేషన్, రాజకీయంలోని నాయకులు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రజలను కన్విన్స్ చేస్తారు అన్నది కూడా పెద్ద ఒక బ్రహ్మ విద్య అనొచ్చు, లేదా ఒక పెద్ద యజ్ఞం అది. అంటే మామూలు వాళ్ళకి అది ఆ కన్విన్సింగ్ నేచరు, ఆ అవతలవాడు మనతో పాటు ఏకాభిప్రాయంతో ఉండేటట్టుగా చెప్పడం అన్నది కూడాను ఒక విద్యే. అది రాజకీయ నాయకులకి పుష్కలంగా ఉండాలన్నమాట. ఓకే, ఉంటేనే అతను ఏమనుకుంటున్నాడు, ఆయన గవర్నమెంట్ ఏమనుకుంటుంది అన్నది రేపు పొద్దున్న జనాల్లోకి వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. ఎలాగా, వాళ్ళ పబ్లిక్ ర్యాలీలు పట్టుకుని పబ్లిక్ ర్యాలీకి జనాలు వస్తారు, ఏమన్నారు మోడీ గారు ఇవాళ, అసలు ఇందులోని ముఖ్య అంశం ఏంటి అన్నది జనాల్లోకి వెళ్ళాలన్నమాట. సో మోడీ అన్నది అపీల్ టు ది మిడిల్ క్లాస్ ఇస్ ఎ కేస్ స్టడీ ఇన్ పొలిటికల్ కమ్యూనికేషన్ యాజ్ ఈ స్టైల్ ఆఫ్, ఫస్ట్ వర్డ్ ఏమన్నారు, పాపులిజం. అండ్ ఫస్ట్ స్టైల్ ఏంటంటే మోడీ గారిది ఈ స్టైల్ ఆఫ్ పాపులిజం. అండ్ మెయిన్గా దేని గురించి మాట్లాడతారు మోడీ గారు, ఎప్పుడు మాట్లాడినా పాపులిజం గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఓకే, నా ఇప్పుడు మనకి పాపులిజం అంటే ఏంటంటే ఈజ్ ఎ రేంజ్ ఆఫ్ పొలిటికల్ స్టాన్సెస్ దట్ ఎంఫసైజెస్ ద ఐడియా ఆఫ్ ద పీపుల్. ఇది ఒక రేంజ్ అనమాట. పొలిటికల్ నువ్వు ఎటువైపు నిలబడున్నావు అనేది, ఇది మనకి ధృవీకరించి ఏం చెప్తుందంటే ద ఐడియా ఆఫ్ ద పీపుల్, జనాలు ఏమనుకుంటున్నారు, అండ్ తరచు అండ్ ఆఫెన్ జక్స్టపోజెస్ పుట్స్ సైడ్ బై సైడ్ ఈ గ్రూపు, ఈ మిడిల్ క్లాస్ గ్రూప్ని విత్ ద ఎలీట్, అంటే ధనికులతో పాటు పక్కపక్కన పెడుతుంది. ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్, ఈ పాపులిజం అనేది ఫ్రీక్వెంట్గా దేంతో పాటు మనం ఎక్కువగా అటాచ్ చేస్తూ ఉంటే అసోసియేటెడ్ విత్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ పొలిటికల్ సెంటిమెంట్. ఓకే, ఇది ఎక్కువ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ పొలిటికల్ సెంటిమెంట్తోని అసోసియేట్ అయి ఉంటుంది. సో యాజ్ ఎ స్టైల్ ఆఫ్ పాపులిజం డస్ నాట్ నీట్లీ ఫిట్. చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్, డస్ నాట్ యాంటీ కదా మరి, సో డస్ నాట్ నీట్లీ ఫిట్, సక్రమంగా ఇది ఫిట్ అవటం లేదనమాట, ఏదో కాస్త ఇరుకిరుగ్గా ఉంది. ఇట్స్ లైక్ ఎ స్క్వేర్ పెగ్ ఇన్ రౌండ్ హోల్ అంటాం కదా, అలాగైందనమాట. నీట్లీ ఫిట్ ఎనీ టిపికల్ ఫ్రేమ్వర్క్, అంటే ఇలాగ ఉండాలి పద్ధతి, ఈ చట్టంలోనే ఉండాలి, ఈ ఫ్రేమ్వర్క్లోనే ఉండాలి, ఏం చెప్తుందో అందులో ఫిట్ అవటం లేదు. ఓకే, ఎనీ టిపికల్ ఫ్రేమ్వర్క్ లాంగ్ స్టడీడ్ బై ఎవరు, అకాడమిక్స్. అంటే మరి కేస్ స్టడీని చదివే అకాడమిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చదివి ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు, దీనివల్ల ఇదయింది. సో వీళ్ళందరూ అనాలిసిస్ ఇస్తూ ఉంటారు అనమాట ఈయన చెప్పిన స్పీచ్లకి. సో ఇన్ లిబరల్ డెమోక్రసీస్, నేను చదివాను కదా లిబరలిజం అని, లిబరల్ డెమోక్రసీ, లిబరల్ ప్రజాస్వామ్యంలోని ద వరల్డ్ ఓవర్, ప్రపంచం అంతటా ద మిడిల్ క్లాస్ ఇస్ నోన్ యాజ్, మనల్ని ఏమంటారండి, యాంకర్ ఆఫ్ స్టెబిలిటీ. అంటే గవర్నమెంట్లు ఏ వచ్చినా కూడాను తులక్కుండా నిండుకుండా ఎలాగైతే తునక్కుండా ఉంటుందో అలా వీఆర్ ద యాంకర్స్ ఆఫ్ స్టెబిలిటీ. అంటే ఎంటీ షిప్ని పంపించకూడదు, అందుకని బలాస్ట్ వేస్తారు. బలాస్ట్ వేస్తారనుకోండి ఆ బరువుకి అది
ఇలాగెలా తొనకుండా పిచ్చింగ్ అండ్ రోలింగ్ అవ్వకుండా అలా వెళ్తుంది అనమాట. సో మిడిల్ క్లాస్ ఏ ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళ యాంకర్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ ద డిఫెండర్స్ ఆఫ్ స్టేటస్ కో యాజ్ ఈస్ వెరీస్. డిఫెండర్స్ మనమే ఎవరన్నా దాని మీదకి వచ్చి ఏమైనా చేద్దాం అనుకుంటే నో అని అడ్డగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? మిడిల్ క్లాస్ లేదా డిఫెండర్స్ ఆఫ్ ది స్టేటస్ కో. ఎలా ఉన్నదో అలా ఉండాలి, యాజ్ ఈజ్ వెరీస్. ఓకే, లైక్ ఎల్స్వేర్ ఇంకొక చోట మెంబర్స్ ఆఫ్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఆర్ నో రెవల్యూషనరీస్. మనమే ఉగ్రవాదులు అలాంటి వాళ్ళం కాదు. ఓకే మధ్యతరగతి కుటుంబీకులు ఎవ్వరు ఆర్ నో రెవల్యూషనరీ. దే సపోర్ట్ కమ్యూనల్ పీస్. ఫస్ట్ బ్యూటిఫుల్. మనం దేన్ని సపోర్ట్ చేస్తాం? కమ్యూనల్ పీస్. రెండోది సొసైటీలోని స్టెబిలిటీ ఉండాలి, సోషల్ స్టెబిలిటీ నిలకడ ఉండాలి. ఓకే, నిలకడ ఉండాలి. దే సీక్ ఇంప్రూవ్మెంట్. మనం ఏమనుకుంటాం? మనం అందరూ ఇంప్రూవ్మెంట్ కావాలి, ప్రతి మనిషిని ఎదగాలి. ఎలాగంటే ఇది ఇంక్రిమెంటల్, సడన్గా కాదు, నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఎదగాలి. ఓకే, అలా ఎదగాలి. ఇంక్రిమెంటల్ చేంజెస్ ఉండాలన్నమాట. ఇంక్రిమెంటల్ చేంజ్ ఉండాలి. నాట్ అప్రైజింగ్స్. వెరీ గుడ్ వర్డ్, నాట్ అప్రైజింగ్స్. రెవల్యూషన్. ఇక్కడ మనం ఎలా ఉండాలంట? మన గ్రోత్ మనం చాలా కామన్గా ఉండాలి, ఇంక్రిమెంటల్గా ఉండాలి. అంటే రిలేటింగ్ టు డినోటింగ్ అండ్ ఇంక్రీజ్ ఎడిషన్, ఎస్పెషలీ వన్ ఆఫ్ ఎ సిరీస్ ఇన్ అ స్లో ఇన్ అ ఫిక్స్డ్ స్కేల్ అన్నమాట. ఓకే, తర్వాత ఏమన్నారు ఆయన? అప్రైజింగ్. మన ఇంక్రిమెంటల్ చేంజ్ అనుకుంటాం కానీ నాట్ అప్రైజింగ్. అప్రైజింగ్ ఏంటంటే an act of opposition, sometimes using violence by many people in one area of a country against those who are in power. ఓకే, మనం అటువంటి ఏవి చేయం. పవర్లో ఉన్న వాళ్ళ మీదకి 4-5 కట్లు, గన్లు, తుపాకులు పట్టుకెళ్ళి చెయ్యం. మధ్యతరగతి కుటుంబీకుడికి అంత ధైర్యం ఉండదు. అండ్ అబవ్ ఆల్ ఆర్ కీన్ టు షన్. ఎస్చూ అంటే ఏంటి? షన్. పాలిటిక్స్ ఆల్ టుగెదర్. ఓకే, రాజకీయం అన్న వ్యవస్థ కూలిపోయిందండి, దాని గురించి మాట్లాడేందుకండి, తలనొప్పి అని చెప్పి తప్పించేస్తుంది. దే షన్ ఇట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు? ఇన్ అ స్టడీ ఆఫ్ ది ఇండియన్ మిడిల్ క్లాస్ ఓటర్స్. ఎప్పుడు జరిగిందండి ఇది? మిడిల్ క్లాస్ ఓటర్స్ 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఈ ఆథర్ గారు, ఐ అంటే ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో ఆయన, ఓకే, బైలైన్ ఆయన అనమాట, BYLINE, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూస్ రిటన్ ద ఆర్టికల్. ఐ ఫౌండ్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ సపోర్టెడ్ స్టేటస్ కో. ఇలాగుంటే చాలండి బాబు జీవితం, కొత్తగా వాడేం మార్చక్కర్లేదు, వాడేమి మనకి ట్యాక్సీలు పెంచక్కర్లేదు, ఇలా ఉంటే చాలు మధ్యతరగతి కుటుంబీకులు అని మనం ఒక స్టేటస్ కోలో ఉండిపోయాం అనమాట. సపోర్టెడ్ ద స్టేటస్ కో. ఏంటంటే అది ఏ సెక్యులర్ మల్టీకల్చరల్ భారతదేశం. ఓకే, దట్ ఎమర్జ్డ్. ఇది ఎప్పుడు వచ్చింది పైకి? మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జ్ అయిన ఇండియా. అలాగుంటే చాలండి అని. దీస్ ఓటర్స్ ఎక్నాలెడ్జ్. ఈ ఓటర్స్ ఏం చేస్తారంటే ఎక్నాలెడ్జ్ ద సెంట్రిపెటల్. ఓకే, అన్నీ ఒక దగ్గరికి ఇలా ఆకర్షితం అవుతాయి అన్నమాట. ద సెంట్రిపెటల్ పొటెన్షియల్. ఓకే, ఏమడుగుతున్నాడు? ఈ ఓటర్స్ దేన్ని ఎక్నాలెడ్జ్ చేస్తారా? ఇది జరుగుతోందండి అని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తారు. దేనంట? సెంట్రిపెటల్ అంటే మూవింగ్ ఆర్ టెండింగ్ టు మూవ్ టువర్డ్స్ ద సెంటర్. ఎక్నాలెడ్జ్ ద సెంట్రిపెటల్ పొటెన్షియల్ ఆఫ్ అ రిలీజియన్. ఓకే, ఒక మతం అనగానే మనం వెంటనే దానికి ఆ శక్తి ఉంటుంది అనమాట, ఆఫ్ రిలీజియన్ ఇన్ ది ఇండియన్ పాలిటీ ఓటర్స్లో. అండ్ అసెస్డ్ ఇట్ నెగిటివ్లీ. దీన్ని మనం ఎలా అసెస్ చేసాం? చాలా నెగిటివ్గా అసెస్ చేసాం. ఎందుకు? దిస్ వాజ్ ట్రూ. ఇది నిజమైంది అనమాట. ఇది నిజమైంది అక్కడ. ఈవెన్ అమంగ్ ఎవరి మధ్యలో ఇది నిజమైంది? మెనీ సపోర్టర్స్ ఆఫ్ మిస్టర్ మోడీస్ బీజేపీ. ఇన్నాళ్ళు మనం బీజేపీ అనేవాళ్ళం, కానీ 2014 నుంచి ఓకే అంటే ధోరణి ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ బీజేపీ, ఇట్ ఈస్ మోడీస్ బీజేపీ. అంటే ఆయన రావడంతోనే ఒక స్టార్ ఇమేజ్ వచ్చి బీజేపీకి ఎనలేని కీర్తి వచ్చిందనమాట. సో బీజేపీ అన్న పార్టీకి ఒక స్టార్ అయ్యారనమాట. అందుకనే మనం ఏమంటాం? మోడీస్ బీజేపీ అంటూ ఉంటాం. ఓకే, రైట్. వై దెన్ డస్ దిస్ స్టెబిలిటీ లవింగ్? కానీ ఇప్పుడు అడుగుతున్నాడు ఎందుకు? వై దెన్? ఓకే, ఇంత స్టెబిలిటీ, యాంకర్స్ ఆఫ్ స్టెబిలిటీ అని అంటున్నాం కదా మధ్యతరగతి కుటుంబీకులు. వై దెన్ డస్ దిస్ స్టెబిలిటీ లవింగ్ మిడిల్ క్లాస్? మనకి ఏం పెద్ద మార్పులు ఏం వద్దండి, ఉన్నది ఉన్నట్టుకుంటే చాలండి. ఇలాంటి వాళ్ళు ఓట్ ఫర్ ఎ పార్టీ ఎందుకు వేస్తున్నారు? ఓట్ ఫర్ ఎ పార్టీ
హూస్ పాలసీస్ ఆర్ ఎయిమ్డ్, ఈ పార్టీ యొక్క పాలసీలు ఏంటంట, ఒకవైపే గురి పెట్టారు. ఆ గురి ఏంటి, చేంజింగ్ ద సెక్యులర్ స్టేటస్ కో. చూడండి ఎంత పెద్ద పదం వాడాడో. అంటే భారతదేశంలోని ఇంకా అన్ని మతాలు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, అన్ని మతాల మీద మనం సర్వమత సమ్మేళనం మనకి బాగా ఓపిక ఉంది, మనం టాలరేట్ చేస్తాము, ఇలాగేం లేదు. ఇలాంటి పార్టీకి ఎందుకు వేశారు, చేంజింగ్ ద సెక్యులర్ స్టేటస్ కో. ఎప్పటివరకు ఇండియా అంటే సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అన్న దాన్ని మార్చేద్దాం అనుకున్న పార్టీని, దానికి ఎందుకు జనాలు మక్కువ చూపెడుతున్నారు, అటువైపు మొగ్గుతున్నారు కదా అని ఈ ఆథర్ గారు అడిగారనమాట. ఆథర్ గారు మనల్ని అడిగారు, అట్ చేంజింగ్ ద సెక్యులర్ స్టేటస్ కో డస్ ఇట్ షిఫ్ట్ టువర్డ్స్, ఈ స్టెబిలిటీ లవింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళ పాలసీలు, వాళ్ళ ఎయిమ్స్, డస్ ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ఎ నేషనల్ పాపులిస్ట్ పార్టీ, అంటే జనాలందరికీ ఏదైతే హర్షిస్తున్నారో దాని గురించి ఎక్కువ మాడుతున్న పార్టీ వైపు వెళ్తారా? అదేంటి ఆ పార్టీ? సచ్ యాజ్ ద బీజేపీ రిప్రజెంట్స్ ఏ రెబెలియన్. బీజేపీ అనగానే ఏంటి, ఒక రెబెల్, ఒక అప్రైజింగ్, ఒక అన్రెస్ట్, ఇలాంటి దానికి వెళ్తారా? లేదా ఏ రిజెక్షన్ ఆఫ్ ద ప్రెజెంట్ ఆర్డర్, అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని రిజెక్ట్ చేస్తారా, ప్రెజెంట్ ఆర్డర్లో ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేస్తారు? ఆర్ ఇస్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ ఇంకేమన్నా ఉందా, ఆర్ ఇస్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ సమ్ అదర్ డైనమిక్స్? అదేంటి, దాంట్లో ఇంక్లూడ్ ఏం చేయాలి, పర్సెప్షన్ ద వే యూ థింక్, పర్సెప్షన్ ద వే యూ థింక్ దట్ ద పార్టీ ఈజ్ నాట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎనీమోర్. అంటే బీజేపీ అంటే ఒకప్పుడు మనం ఏమనుకునే వాళ్ళమి, ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ అనుకునే వాళ్ళు. ఈరోజు ఇది ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ కాదండి, ఇది మంచి పార్టీయే అన్న ఆలోచన శైలిలోకి జనాల్ని ఆథర్ గారు తీసుకొచ్చారు. ఇట్స్ నో లాంగర్ ఎన్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ, ఇట్ కెన్ బి బిలీవ్డ్ అని. ఎవరినంట, ద సివిక్ హ్యూమానిస్ట్ పాలిటీ, అంటే వీళ్ళెవరు, సివిల్ గవర్నమెంట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్. సో వీళ్ళందరూ అన్ ఆర్గనైజ్డ్ సొసైటీ, స్టేట్ యాజ్ అ పొలిటికల్ ఎంటిటీ. ఈ పాలిటీ అంతా వాళ్ళ పర్సెప్షన్ ఏమైనా మారింది, బీజేపీ అనగానే ఇట్ ఈస్ నో లాంగర్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. అంటే ఇట్ ఈస్ నాట్ అ పార్టీ దట్ ఈస్ ఫెనాటికల్, రాడికల్ ఆర్ జీలాట్. ఇట్ ఈస్ నాట్ అ ఫెనాటికల్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ అ రాడికల్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ అ జీలట్. ఓకే, హేట్రెడ్ టువర్డ్స్ రేస్ ఆర్ రిలీజన్ అలాంటిది ఏం లేదు మనకి. ఓకే, బిగట్రీ ఏం లేదన్నమాట అని బీజేపీకి ఓట్లు వేస్తున్నారు జనాలు అని ఆథర్ గారు అంటున్నారు అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఏమంటారు చూడండి, డబుల్ మెసేజింగ్ బీ ది ఆన్సర్. అంటే మనం ఒకలా చెప్తాం, జనాలకు ఇంకోలా వెళ్తారు. డబుల్ మెసేజింగ్ ద ఆన్సర్ మై రీసెర్చ్ ఫౌండ్. మై అంటే ఈ బైలైన్ ఎవరైతే రాశారో ఆయన, మై రీసెర్చ్ ఫౌండ్ రైస్ పార్ట్లీ అంటే కొద్దిగా దీని మీద కూడా అనొచ్చు. ఏది, దేని మీద అనొచ్చు అంట, ఈ డబుల్ మెసేజింగ్ లైస్ పార్ట్లీ ఇన్ డబుల్ మెసేజింగ్ బై మిస్టర్ బీజేపీ, బై మిస్టర్ మోడీ అండ్ ద బీజేపీ. డబుల్ మెసేజింగ్ ఎవరు ఇస్తారు, మోడీ గారు ఇస్తున్నారు, బీజేపీ కూడా ఇస్తుంది అనమాట. సో కొద్దిగా ఈ మార్పుకు కారణం ఈ డబుల్ మెసేజింగ్ కూడాను. ఏంటి డబుల్ మెసేజింగ్ ఆఫ్ ద ఓటర్స్ ఐ ఇంటర్వ్యూడ్, అంటే ఆథర్ గారు కొంతమంది ఓటర్లను ఇంటర్వ్యూ చేశారు. ఓన్లీ ఎ టైనీ మెజారిటీ, చాలా తక్కువ, టైనీ మైనారిటీ, మెజారిటీ కాదు, టైనీ మైనారిటీ, లెస్ దాన్ ఎ 10th అంటే 1/10% ఆఫ్ ద శాంపుల్ సపోర్టెడ్ అన్కండిషనల్. అంటే అసలు వాళ్ళు బీజేపీ అంటే మోడీ గారికి వేసేస్తామండి, ఆయన మాకు దేవుడు అని అన్నదండి. ఎవరంట, టైనీ మైనారిటీ, లెస్ దాన్ ఎ 10th అంటే 1/10 కన్నా తక్కువ ఆఫ్ ద శాంపుల్ సపోర్టెడ్ అన్కండిషనల్లీ, ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఇది జరిగితే ఇచ్చేస్తాం, ఇది జరిగితే ఇచ్చేస్తాం, అది జరిగితే అదేం లేదు. ఇంకా స్ట్రైట్ మోడీ కళ్ళు మూసుకేసేయడం. క్లియర్. సపోర్టెడ్ అన్కండిషనల్లీ ద బీజేపీస్ ఎజెండా ఐటమ్స్ ఇన్ దేర్ ఒరిజినల్గా ఎలా ఉంది అలాగా ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఉంటాయి. అన్కాంప్రమైజింగ్ ఫామ్, లెస్ దాన్ 1/10% అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేసుకోండి. కానీ a large majority of the participants, including BJP supporters, ఓకే, ఈ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్ చేశారో, లార్జ్ మెజారిటీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ బీజేపీ సపోర్టర్స్, ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలి అనుకుంటే ఏమన్నారు, ఫర్ ఇన్స్టెన్స్
డిడ్ నాట్ సపోర్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ టెంపుల్. వీళ్ళకి కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ టెంపుల్ అనేది సపోర్ట్ చేయలేదు ఎక్కడ అయోధ్యలో. ఎందుకంట సపోర్ట్ చేయలేదు? దేవర్ ఎఫ్రైడ్, వాళ్ళకి భయం వచ్చిందనమాట. దేవర్ ఎఫ్రైడ్ దట్ ఇట్ వుడ్ స్పార్క్, ఇది ఇగ్నైట్ చేస్తుంది, ఇది ఓకే ఒక దావాగ్ని వచ్చేస్తుంది అనమాట, స్పార్క్ వైలెన్స్. ఓకే, దావాగ్ని అనగానే కుమ్ముకు వచ్చేస్తుంది, ఇంకా తరిమేస్తుంది అనమాట, ఇంకా అలాగా జనాల్ని, చెట్లని, యానిమల్స్ అన్నిటిని. నేచర్స్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ అప్పుడప్పుడు అంటారు. కానీ రామ్ టెంపుల్ కానీ కడితే వీళ్ళు భయపడిపోయారు, ఏమో ఇది ఒక కొత్త వైలెన్స్కి ఏమైనా చాలామందిని ఓచిపోత కోసేస్తారేమో అని భయం అనమాట. దే సపోర్టెడ్, ఇప్పుడు విల్ జస్ట్ లిఫ్ట్ ద పేజ్, ఈ ఓటర్స్ దే సపోర్టెడ్ ఎవరికంట, ఈ శాంపుల్ వాళ్ళు, దే సపోర్టెడ్ అ కాంప్రమైజ్. వాళ్ళు ఏంటి, ఓకే శాంతియుత ఒప్పందానికి వచ్చేద్దాం. అండ్ డిడ్ నాట్ ఫుల్లీ బిలీవ్, అంటే కంప్లీట్గా వాళ్ళకి నమ్మకం రాలే, ఓకే పూర్తిగా నమ్మలేదు అనమాట. డిడ్ నాట్ ఫుల్లీ బిలీవ్ ఎవరిని, దట్ ద పార్టీ వుడ్ గో అహెడ్, బీజేపీ వుడ్ గో అహెడ్ విత్ ద క్రియేషన్ ఆఫ్ ద టెంపుల్. వాళ్ళకే నమ్మకం లేదనమాట, కానీ పార్టీ ముందుకెళ్ళిపోయింది. ఇన్ షార్ట్, క్లుప్తంగా చెప్పాలంటే, ద బీజేపీస్ ప్రామిస్ ఆఫ్ బిల్డింగ్ ద టెంపుల్ హ్యాడ్ లో క్రెడిబిలిటీ. బీజేపీ పార్టీ వాళ్ళు రామ్ టెంపుల్ కట్టేస్తాము అంటే జనాలు చాలా తక్కువ మంది నమ్మారు, చాలా తక్కువ మంది నమ్మారనమాట. ఇప్పుడు లో క్రెడిబిలిటీ ఈజ్ యూజువల్లీ డౌన్ సైడ్. మన మీద అపనమ్మకం ఎక్కువ ఉందనుకోండి, అంటే నమ్మకం లేదనుకోండి, అప్పుడు అదేంటి మన పార్టీకి డౌన్ సైడ్. ఇట్స్ నాట్ ఎ గ్రోత్, ఇట్ ఈస్ అ డౌన్ సైడ్ ఫర్ అ పార్టీ, బికాస్ ఇట్ అండర్మైన్స్, ఇట్ అండర్ ఎస్టిమేట్స్, ఇట్ అండర్మైన్స్ ఏంటి, ఓటర్ యొక్క ట్రస్ట్, నమ్మకం, ఓటర్ యొక్క నమ్మకాన్ని వాళ్ళు ఓకే అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఎందుకు, ఇన్ ఇట్స్ కమిట్మెంట్, వాళ్ళ యొక్క కమిట్మెంట్లోని జనాలు అండర్మైన్ చేస్తారనమాట. ఓకే, హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడా హౌఎవర్ లో క్రెడిబిలిటీ, ఈ తక్కువ నమ్మకం ఉండడమే జనాలకి హెల్ప్డ్ ద బీజేపీ డెవలప్ ఎ డబుల్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఇట్స్ ఆడియన్స్. ఈ లో క్రెడిబిలిటీయే అసలు మెయిన్ రీజన్ అనమాట. దేనికండి, టు డెవలప్ ఎ డబుల్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఇట్స్ ఆడియన్స్, అంటే ఓటర్లు. ద అజంప్షన్ దాట్ ద పార్టీ వుడ్ నాట్ యాక్ట్. జనాలు ఏమనుకున్నారు, అజంప్షన్, ఒక ప్రిజమ్ ముందుగానే కాదు, అజ్యూమ్ చేసుకున్నారు ఇది అవ్వచ్చు అని. అజంప్షన్ దట్ ద పార్టీ వుడ్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్స్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఎవరు, హిందుత్వ కొన్నోటేటెడ్ ప్రపోజల్స్. ఓకే, బీజేపీ అనగానే ఎవరు రన్ చేస్తారండి వాళ్ళని, హిందుత్వ పార్టీ. ఇట్ ఈస్ అ పార్టీ రన్ బై ది హిందుత్వ. సో హిందుత్వ కన్నోటేటెడ్ ప్రపోజల్స్ వీళ్ళేం తీసుకోరు అని అనుకున్నారనమాట. ఓకే, కన్నోటేషన్ అంటే బిటోకెన్, డినోటింగ్, డెసిగ్నేట్ ఎవిడెన్స్, ఎక్స్ప్రెస్, ఇంపోర్ట్, ఇండికేట్, ఇన్సిన్యువేట్, హింట్, ఇంటెండ్, ఇంటిమేట్, ఇన్వాల్వ్. ఓకే, ఇట్స్ అ స్పెల్ దట్ సజెస్ట్. హిందుత్వ అంటే ఎవరు, ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటంటే ఇట్స్ అ రైట్ వింగ్ ఎథ్నో నేషనలిస్ట్ పొలిటికల్ ఐడియాలజీ. వీళ్ళు రైట్ వింగ్ అనమాట. ఇదొక ఎథ్నో నేషనల్, ఎథనిక్, భారతీయత, భారతీయత, హిందూ, మనం ఇలా ఉండాలి, అలా చేసాము, ఆ రోజుల్లో అలా ఉండేది, ఇలాంటివన్నీ చెప్తారు. సో ఇట్ ఈస్ అ ఎథ్నో నేషనలిస్ట్ పొలిటికల్ ఐడియాలజీ దట్ డిఫైన్స్ ద కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఆఫ్ ఇండియా in terms of Hinduism and desires to make India an overtly out in the open Hindu nation state. The term Hindutva was first defined in the early 1920s by Indian nationalist activist and politician Vinayak Damodar Savarkar. Okay, ayana Veer Savarkar antu untaru. Clear? So ayana ee Hindutva vallu veelu connotate chesina proposals, the assumption that the party would not act on its own, on its most extreme. అనుకున్నారు ఈ పార్టీ వుడ్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్స్ మోస్ట్ ఎక్స్ట్రీమ్, అంటే చాలా రాడికల్గా ఆలోచించే హిందుత్వ కనెక్టెడ్ ప్రపోజల్స్ మేడ్ ఇట్ సౌండ్ మోర్ ఇన్నాక్యూస్, హార్మ్లెస్. పర్లేదండి బీజేపీ అన్నది
హిందుత్వ కనెక్టెడ్ ప్రపోజల్స్ మీద వర్క్ చేయదు. సో మనం బీజేపీని నమ్మచ్చు. ఇట్ ఈస్ అ హార్మ్లెస్ పార్టీ. ఎవరికి? మోడరేట్ మిడిల్ క్లాస్ ఓటర్స్. అంటే అందరూ మనలాంటి వాళ్ళు. మనం ఏమి ఎక్స్ట్రీమ్స్ ఉండవు, అలాగే లోకి వెళ్ళాం, మోడరేట్గా బతికేస్తూ ఉంటాం. ఓకే, సో మోడరేట్ మిడిల్ క్లాస్ ఓటర్స్. దిస్ డస్ నాట్ నెసెసరీ మీన్ దట్ దే వాజ్ ఎ డిస్క్రిపెన్సీ. దీనివల్ల ఏదో లోపం ఉంది, ఓకే, ఏదో లోపం ఉంది బిట్వీన్ ద బీజేపీ మెసేజ్ అండ్ ద మిడిల్ క్లాస్. బీజేపీ పంపించిన మెసేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నది, అర్థం చేసుకున్నది. రాదర్ అసలు విషయం ఏంటంటే ద ఆడియన్స్ డీకోడెడ్. వాడు ఒక ఎన్కోడ్ పంపించాడు అనుకోండి, దాన్ని మనం వేరేగా డీకోడ్ చేసుకుందాం. ద ఆడియన్స్ డీకోడెడ్ ద మెసేజ్ ఇన్ అకార్డెన్స్. దేంతో పాటు అంట? ఇన్ అకార్డెన్స్, దానితో అటాచ్ చేసుకొని విత్ ఇట్స్ ఓన్ సోషల్ అండ్ కల్చరల్ కంటెక్స్ట్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ సోషల్ కంటెక్స్ట్, వాళ్ళ కల్చరల్ కంటెక్స్ట్, ఇవన్నీ తీసుకుని దాన్ని ఆలోచించారు. సో అప్పుడు ఎలాగుంటుంది? అమ్మో మనకేదో జరిగిపోతుంది హిందుత్వగానే అయితే. కానీ హిందుత్వ లేదురా బాబు, బీజేపీ ఇస్ ఇనాక్యూస్, ఇట్స్ పార్టీ దట్ కెన్ బి ట్రస్టెడ్. అప్పుడు దే డీకోడెడ్ ఇట్. కానీ అప్పటి వరకు ఎలా డీకోడ్ చేసుకున్నారు? ఇలా డీకోడ్ చేసుకున్నారు విత్ ఇట్స్ ఓన్ సోషల్ అండ్ కల్చరల్ కంటెక్స్ట్. ఈవెన్ దో ఇట్ డిడ్ నాట్ నెసెసర్లీ యాక్సెప్ట్ ది అండర్లయింగ్ ఐడియాలజీ. లోపల దాగి ఉన్న ఆ ఆలోచన శైలిని యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీను, కానీ ఏమన్నారు మన వాళ్ళు, there was a problem between the BJP message and the middle class understanding. Rather, the audience decoded the message in accordance with its own social and cultural context. Even though this message did not, this message did not necessarily accept the underlying ideology. Okay? Underlying ideology ni accept cheyapoyinappadu kuda. In other words, India's middle class did not engage. వేరే మాటలో చెప్పాలంటే ఇండియాస్ మిడిల్ క్లాస్ డిడ్ నాట్ ఎంగేజ్ విత్ ద బీజేపీస్ ఎంటైర్ మెసేజ్. ఓకే, డిడ్ నాట్ ఎంగేజ్. మనం అబ్బా వద్దండి బాబు బీజేపీతో పాటు అని అనుకున్నారు. డిడ్ నాట్ ఎంగేజ్ విత్ ద ఎంటైర్ మెసేజ్, ఇగ్నోరింగ్ ద పార్ట్స్ ఆఫ్ ఇట్స్ ఫౌండ్ అన్యాక్సెప్టబుల్. ఏ పార్ట్ అయితే మనకి అన్యాక్సెప్టబుల్గా ఉందో దాన్ని విడిచిపెట్టేద్దాం. మిగతాదంతా బాగుంది కదా, నచ్చలేదు విడిచిపెట్టే, నచ్చింది పట్టుకుందాం. ఓకే, చూడండి ఇలాగా ఇది ది ఎన్కోడర్ ఆఫ్ ద పొలిటికల్ మెసేజ్. ఇక్కడ మనం డీకోడ్ చేసుకున్నాం, కానీ మనకి పంపించిన వాళ్ళు ఎవరు? ద పర్సన్ హూ సెండింగ్ యూ ద మెసేజ్. ద ఎన్కోడర్ ఆఫ్ ద పొలిటికల్ మెసేజ్ ఇన్ దిస్ కేసెస్ ఎవరు? మిస్టర్ మోడీ. ఓకే, అంటే మన దేశం ప్రధానమంత్రి. కానీ బీజేపీకి ఆయన లీడర్, ఆయనే మరి ఎన్నుకున్న పార్టీ, లోక్సభ లీడర్ కదా. అప్పుడు మరి ఇప్పటికి కూడాను, అంటే ఇప్పుడు మళ్ళీ పవర్లో వస్తారో లేదా అని వేరే విషయం. కానీ మనం చదువుతున్నది ఏంటంటే ది ఎన్కోడర్ ఆఫ్ ద పొలిటికల్ మెసేజ్. జనాలకి చెప్పేవాయన ఎవరు? మోడీ గారు. అండ్ ద బీజేపీ, ఆయనే కాదు బీజేపీ పార్టీ కూడా టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ విల్లింగ్నెస్. ఓకే, అడ్వాంటేజ్. వాళ్ళకి ఇది ఎలాగ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది పార్టీని, మోడీ గారి మెసేజ్ని. అదే మనకు కావాలి. టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ విల్లింగ్నెస్. ఎస్, ఇదైతే వింటాం, ఇదైతే వినము అని ఒకటి ఉంది కదా. నచ్చని ఏం చేశారు? పక్కన పెట్టారు. సో మిడిల్ క్లాస్ విల్లింగ్నెస్ టు ఇగ్నోర్, పట్టించుకోవటం లేదు. టు ఇగ్నోర్ ఏంటంట? ది ఆబ్వియస్ కాన్సిక్వెన్సెస్, ప్రస్ఫుటంగా కనబడుతున్న పరిణామాలు. ద ఆబ్వియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్స్ చాయిసెస్ బై ఆఫరింగ్ ఏ ప్రిటెన్స్ ఆఫ్ మోడరేషన్. సో వెంటనే ఏమన్నారు వీళ్ళు? దే గేవ్ ఇట్ అ ప్రిటెన్స్ ఆఫ్ మోడరేషన్. ఎవరు? దీస్ పీపుల్. ఓకే, సో వెంటనే the middle class willingness to ignore, పట్టించుకోకపోవడం, ది ఆబ్వియస్ కాన్సిక్వెన్సెస్, జరగబోయే విపరీత పరిణామాలు ఆఫ్ ఇట్స్ చాయిసెస్ బై ఆఫరింగ్ అ ప్రిటెన్స్ ఆఫ్ మోడరేషన్ ఆఫ్ ఇట్స్ చాయిసెస్. అంటే బీజేపీ అండ్ మోడీ గారు ఆఫ్ ఇట్స్ చాయిసెస్ బై ఆఫరింగ్ అ ప్రిటెన్స్ ఆఫ్ మోడరేషన్. ఓకే, దే గేవ్ అ ప్రిటెన్స్ ఆఫ్ మోడరేషన్ విచ్ ఐ కాల్ ఇంప్లిసిట్ మోడరేషన్. ఓకే, బిట్వీన్ ద లైన్స్, ఇంప్లిసిట్గా వాళ్ళు ఒక మోడరేషన్ జనాల్లోకి తీసుకెళ్ళారు. ఓకే, దిస్ ఇస్ అ మోడరేట్ పార్టీ, వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ పార్టీ, దిస్ ఈస్ టాకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. నౌ వీ కెన్ అటాచ్ అవర్ సెల్స్ ఆర్ వీ కెన్ కనెక్ట్ అవర్ సెల్స్ విత్ దిస్ పార్టీ అని మనం అనుకోవచ్చు అనమాట. ఓకే, అని మనం అనుకోవచ్చు. అల్టిమేట్లీ ఫైనల్గా ఏంటంటే, హవెవర్ దిస్ ఇంప్లిసిట్ మోడరేషన్
ఓన్లీ హెల్డ్ ట్రూ డ్యూరింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్. సో రాజకీయం ఎలక్షన్లప్పుడు చాలా చెప్తారు. అప్పుడే ఈ ఇంప్లిసిట్ మోడరేషన్ బిట్వీన్ ద లైన్స్ మేము మోడరేటు అన్నది అప్పటి వరకే. ఇది ఏం చేసింది? ఎంకరేజింగ్ అన్ ఇంప్రెషన్. ఇట్ ఎంకరేజ్ అన్ ఇంప్రెషన్. ఒక జనానికి ఒక బొమ్మ కనబడింది అనమాట. ఓకే, బీజేపీ మోడరేటు, ఇంప్లిసిట్ మోడరేట్ అని అంటలేదు, ఇట్ ఈస్ అ మోడరేట్ పార్టీ, మనం మనతో పాటు రిలేట్ చేసుకోవచ్చు, మనం వీళ్ళని నమ్మచ్చు, మనం వీళ్ళకి అధికారం ఇవ్వచ్చు, మనం వీళ్ళని రూల్ చేయమని మనం ఒప్పుకోవచ్చు అని జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. సో ఇట్ ఇస్ ఫాస్ట్ ఎంకరేజింగ్ ఇంప్రెషన్ దట్ లెట్ ఓటర్స్ బిలీవ్. ఓటర్స్ బిలీవ్ చేశారు దట్ దే వర్ నాట్ చూసింగ్. మనం ఏమీ ఎన్నుకుంటున్నది సంథింగ్ రెవల్యూషనరీ కాదు, సంథింగ్ రాడికల్ కాదు, సంథింగ్ డేంజరస్ కాదు, సంథింగ్ మనతో పాటు ఉన్న పార్టీయే. వన్స్ ఇట్ కేమ్ టు పవర్, ఒక్కసారి అధికారంలోకి రాగానే ద బీజేపీ స్వింగ్ అయిపోయింది. ఒక్కసారి అధికారంలో రాగానే ద బీజేపీ స్వేడ్ టు ఇట్స్ మోర్ ఎక్స్ట్రీమ్ ఇన్స్టింక్ట్స్. ఒక్కసారి అధికారంలో రాగానే ఇంక ఇంప్లిసిట్ మోడరేషన్ ఏం లేదు, స్ట్రైట్గా ఎక్స్ట్రీమిస్ట్ ఇన్స్టింక్ట్స్కి వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు లోపల దాగి ఉంది కదా, సో ఎక్స్ట్రీమ్ ఇన్స్టింక్ట్స్కి వచ్చారు అని ఆథర్ అంటున్నారు. సో టేకింగ్ పీస్ థ్రెటనింగ్ మెజర్స్. ఒక్కసారి ఎక్స్ట్రీమ్ ఇన్స్టింక్ట్స్ వచ్చేస్తే ఏమవుతుంది? శాంతికి భగ్నం కలుగుతుంది, శాంతికి భయం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అమ్మో ప్రజలు శాంతి సౌభ్రాతతో ఉండరేమో. పీస్ థ్రెటనింగ్ మెజర్స్ సచ్ యాజ్ ఏంటంట? కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రామ్ టెంపుల్. ఫస్ట్లో అన్నారు కదా, రామ్ టెంపుల్ కడితే మాకు భయం అండి, ఏమన్నా విపరీత పరిణామాలు జరగచ్చు, అనర్థాలు జరగచ్చు. ఏం పర్లేదండి అని జనాల్ని వాళ్ళు ఒప్పించి ఒక్కసారి పవర్లోకి రాగానే ఎక్స్ట్రీమ్ ఇన్స్టింక్ట్స్ తీసుకొని పీస్ థ్రెటనింగ్ మెజర్స్ చేసి మొత్తానికి రామ్ టెంపుల్ కట్టారు, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రామ్ టెంపుల్. ఇప్పుడు ఏమంటారు? ఆల్టర్నేట్ నెరేటివ్. మన ఈ కథనం ఒకటి ఉంటే ఇంకో కథనం ఉంటుంది కదా, ఇంకో కథనం కూడా ఉంటుంది కదా. అంటే మనం ఎలా మాడతామంటే, మా అబ్బాయి అస్సలు లౌక్యం లేదండి, వాళ్ళ ఆవిడ ఏం చెప్తే అలాగే వింటున్నాడు. మా అల్లుడు చాలా మంచోడండి, మా కూతురు ఏం చెప్తుందో అదే ఫాలో అవుతాడు. చూడండి, అదే ఆడావిడ ఇటువైపు కొడుకు అనేసరికి కొడుకు ఎవరి మాట వింటున్నాడంట? లోకజ్ఞానం లేదంట, ఎందుకు? కోడల మాట వింటున్నాడు. అల్లుడు చాలా మంచివాడట, ఎందుకు? కూతురు మాట వింటున్నాడు. సో ఆల్టర్నేట్ నెరేటివ్ ఉంటుంది ప్రతిదానికి. ఆల్టర్నేట్ నెరేటివ్ ఏంటంటే, అనదర్ క్వశ్చన్ ది స్టడీ సెట్ అవుట్ టు ఆన్సర్ ఈస్ వాట్ ఎక్స్టెంట్. అసలు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి ఎంతవరకు, టు వాట్ ఎక్స్టెంట్, టు వాట్ లిమిట్, వాట్ లెవెల్, వాట్ హైట్ ద మిడిల్ క్లాస్ ఈజ్ అవేర్ ఆఫ్ ద బీజేపీస్ అటెంప్ట్ టు క్రియేట్ ఆల్టర్నేట్. అసలు బీజేపీ అన్నది చెప్పేది ఒకటి, ఇంకొక నెరేటివ్ వెనక ఉంటుంది, లోపల నిక్షిప్తమై దాగి ఉన్న అల్టీరియర్గా ఒకటి ఉంటుంది, ఇన్నేట్గా ఒకటి ఉంటుంది అన్నది అసలు మధ్యతరగతి కుటుంబీకులు తెలుసా? ఓకే, బీజేపీస్ అటెంప్ట్ టు క్రియేట్ ఆల్టర్నేటివ్ నెరేటివ్స్ ఎయిమ్డ్ అట్ చేంజింగ్ ద పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద రికార్డ్. మన ఆలోచన శైలినే టోటల్గా వాళ్ళు మార్చేస్తున్నారు. ఓకే, అటెంప్ట్స్ టు క్రియేట్ ఆల్టర్నేటివ్ నెరేటివ్. ఎందుకంట ఈ ఆల్టర్నేటివ్ నెరేటివ్? ఎయిమ్డ్ అట్ చేంజింగ్ ద పబ్లిక్స్ పర్సెప్షన్ ఆఫ్ ద రికార్డ్. ఇది ఐ ఫౌండ్ దట్ పార్టిసిపెంట్స్ కుడ్ సెపరేట్. ఈ ఆథర్ గారు కనుక్కున్నారు, వాళ్ళు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఈయన ఇచ్చిన క్వశ్చన్ పార్టిసిపేట్ చేస్తున్నారో దే కుడ్ సెపరేట్, వ్యత్యాసం చెప్పగలిగారు. ద ఎఫెక్టివ్ చేంజ్ దట్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అండ్ ది ఇంప్రెషన్ ఆఫ్ చేంజ్ దట్ ద బీజేపీ వాజ్ ఈగర్ టు కన్వే. ఓకే, ఏం డెలివరీ ఏమైంది? చేంజ్. బీజేపీ ఎటువంటి ఇంప్రెషన్ ఇచ్చింది ఆఫ్ ద చేంజ్ దట్ ద బీజేపీ వాజ్ ఈగర్ టు కన్వే. చాలా ఆతృతతో జనాలకి ఏం చెప్పేద్దాం అనుకుంటున్నారు. డెలివర్ చేసింది ఏంటి? ఇంప్రెషన్ ఏమి ఇచ్చారు. ఓకే, డెలివర్ చేసింది ఏంటి? ఇంప్రెషన్ ఏమి ఇచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్, మెనీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ నోట్ దట్ ద బీజేపీ హ్యాడ్ టింకర్డ్. ఓకే, టింకరింగ్ చేశారు అంటే ఎక్కడైనా సొట్లు, ఎక్కడైనా చిన్న చిన్న నొక్కులు అవన్నీ ఉన్నాయనుకోండి, వాటిలన్నిటిని కాస్త మాటలు వేయడం అంటాం కదా. సో దాన్ని మళ్ళీ అవన్నిటిని ఆ సొట్లని అన్నిటిని తీసి ప్రాపర్గా చేసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, మెనీ ఆఫ్ ద పార్టిసిపెంట్ నోట్ దట్ ద బీజేపీ హ్యాడ్ టింకర్డ్ విత్ ద నేమ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, జనాలు బాగు కోసం చాలా స్కీములు పెడతారు, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి అని. ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి విత్ ద నేమ్స్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ అక్కడ ఫస్ట్ మొదలు పెట్టారు.
సిన్స్ ఇట్ గాట్ ఇన్ టు పవర్. ఏ రోజైతే వాళ్ళకి అధికారం వచ్చిందో ఆ రోజు నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటిని పేర్లు మార్చడం మొదలుపెట్టారు. ఎలాగా? బై యాడింగ్ పిఎం. దాని ముందు ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, ప్రైమ్ మినిస్టర్ ఆధార్, ప్రైమ్ మినిస్టర్ దిస్, ప్రైమ్ మినిస్టర్ దట్, ప్రైమ్ మినిస్టర్, ఓకే, అన్నిటికి పిఎం టు ద నేమ్స్. ఓకే, పిఎం టు ద నేమ్స్. వన్ పార్టిసిపెంట్ దట్ అటెన్షన్ టు పబ్లిక్ పర్సెప్షన్. సో ఒక్క పార్టిసిపెంట్ ఏం చేశాడంటే ఇదంతా పబ్లిక్ పర్సెప్షన్, ఇదంతా పిఎం గారే చేస్తున్నారు. పబ్లిక్ పర్సెప్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ గవర్నమెంట్ యాక్షన్. ఇది ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఇది చేయగలుగుతోంది అన్నది పబ్లిక్ పర్సెప్షన్కి తీసుకువెళ్ళగలిగారు. వర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్, ఓకే, ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవరు? ద బీజేపీ గవర్నమెంట్ అండ్ ప్రిడిసెసర్. అంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీకి డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ ఏదో పథకం పేరు పెట్టినా వీళ్ళు అన్ని పథకాలకి ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోని, మా ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుందంటే జగన్ విద్యా దీవెన, జగన్ గోరుముద్ద, జగన్ అమ్మఒడి, జగన్ ఇది అలా పెడతారనమాట. సో అలాగే సెంటర్లో కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరు పెట్టుకోలేదు, లక్కీ మోడీ అని అనలేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? బీజేపీ వచ్చింది కాబట్టి అని ఒక నానుడి జనాల్లోకి వెళ్ళిందనమాట. ప్రమోషన్ ఆఫ్ గవర్నమెంట్ యాక్షన్, దట్ వాజ్ డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ గవర్నమెంట్ అండ్ ద ప్రిడిసెసర్, ముందు వచ్చిన వారు. మే ద సేమ్ వాజ్ హ్యాపెన్ విత్ కాంగ్రెస్. ఓకే, మేబీ ద సేమ్ వాజ్ టు హ్యాపెన్ విత్ కాంగ్రెస్, బట్ ద మీడియా ఈస్ prop so much that we know this is happening. అంటే కాంగ్రెస్ కూడా మేబీ ద సేమ్ కాంగ్రెస్ కూడా చేయొచ్చు, కానీ మీడియా ఏం చేసిందంటే మాకు ముందే తెలుసండి, బీజేపీ కానీ వస్తే అన్నిటికీ ఈయన పేరు పెట్టుకుంటారో అన్న సంగతి మాకు ముందే తెలుసు అని ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు అనమాట. రెస్పాండెంట్ సింగిల్డ్ అవుట్, ఎవరైతే ఈయన క్వశ్చనర్ ఇచ్చారో వాళ్ళందరూ ఫిల్ చేస్తున్నారో ఆ రెస్పాండెంట్స్ ఒక్క దాన్ని పట్టుకున్నారు. సింగిల్డ్ అవుట్ ఏంటంట? ద ఎయిమ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఏం చేసిందంట? బైపాస్ అయిపోయింది. బైపాస్ ద ఓటర్స్ రేషనల్, ఓకే, అండ్ ప్లే ఆన్ దేర్ ఎమోషన్. వాళ్ళు ఇంకా లాజిక్ మర్చిపోయారు. ఓకే, రేషనల్ అనే దాన్ని మర్చిపోయారు. ఎమోషన్స్ మీద స్పీచ్ అంతా ఎమోషన్ మీద అనమాట. సో ఇట్ బైపాస్ ద రేషనల్ అండ్ ఇట్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది emotion. It gave more importance to the emotion. Clear? Next ఏమంటారు? Despite understanding that the BJP co-alternative narratives, అంటే అర్థమైంది బీజేపీకి ఆల్టర్నేటివ్గా కథలు చెప్పే ఒక నెరేటివ్ ఉంటుంది అని. పైకి చెప్తున్న కథ ఒకటి, దిస్ యాక్చువల్లీ అ ఫాల్స్ ఫసాడ్ దట్ దే ఆర్ షోయింగ్, దేర్ ఇస్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్ ఇన్సైడ్ అన్నది. ఫాల్సా ట్రూ అన్నది వేరే విషయం, కానీ ఇంకొక నెరేటివ్ ఉంది అని జనాలకు తెలుసు. Despite understanding that the BJP co-alternative narratives, okay, ఎప్పుడు when it suits, ఎవరికి సూట్ అవ్వాలి అది చెప్తున్న ఈ కథనం మిడిల్ క్లాస్ ఓటర్స్. సపోర్ట్ ఇట్ అగైన్, మళ్ళీ సపోర్ట్ ఇట్ అగైన్ పార్ట్లీ, ఇందాక అన్నాను కదా ఫుల్లీ కాదు, పార్ట్లీ బికాస్ ఆఫ్ మోడీస్ కమ్యూనికేషన్. ఆయన వాక్ చాతుర్యంతో మళ్ళీ ఓటర్ని ఆయన వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్? కన్సిడర్ హౌ ఓటర్స్ పర్సీవ్ ద గవర్నమెంట్స్ ఎకనామిక్ మెజర్స్. ఒక్కసారి ఆలోచించండి. కన్సిడర్ హౌ ఓటర్స్ థింక్, పర్సెప్షన్ ఏంటంటే ద గవర్నమెంట్స్ ఎకనామిక్ మెజర్స్, గవర్నమెంట్ ఆర్థిక పద్ధతులు ఏంటంటే కొత్తగా అవలంబిస్తోంది, దానివల్ల భారతదేశానికి వచ్చే గ్రోత్ ఏంటి అన్నది ఒక్కసారి దాని మీద మీరు దృష్టి సారించండి. When asked what the main measures by the BJP-led government until 2019, 2/3 of the respondent mentioned, 2/3% వాళ్ళు ఏమన్నారంట? డిమానిటైజేషన్. ఎస్, వెరీ గుడ్. ఇంకోటి ఏంటి? సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. ఎస్, వెరీ గుడ్ అన్నారు. ఓకే, ఇప్పుడు దీని గురించి ఆథర్ గారు ఏమంటారు? టు ఓవర్వెల్మింగ్లీ మెజారిటీ, ఓవర్వెల్మింగ్లీ అంటే అనుకోకుండా చాలా అన్నమాట. అయ్య బాబోయ్ ఏంటి ఇంత వచ్చిందా దీనికి అని. ఓకే, ద ఓవర్వెల్మింగ్లీ ఏంటిది? ద ఓవర్వెల్మింగ్లీ మెజారిటీ. ఏమన్నారు వీళ్ళు? ఈ ఓవర్వెల్మింగ్లీ మెజారిటీ వాళ్ళు ఏమన్నారంటే
సార్ ఇది బోత్ దీస్ మెజర్స్ దే కాజ్ డిస్రప్షన్. ఈ రెండు మెజర్స్ వల్ల మనకేమవుతుందంటే డిస్రప్షన్ వస్తుంది. సో ద ఓవర్వెల్మింగ్ మెజారిటీ అంటే వెరీ లార్జ్, ప్రొఫ్యూజ్లీ అంటే మోర్ ఇన్ నంబర్ మెజారిటీ ఆఫ్ పార్ థాట్, ఓకే, ఆఫ్ పార్ ఏం ఆలోచించారంటే both these measures cause disruption. Demonetization, GST will cause disruption, or leda their implementation was up. Their implementation was up. Still many of them held, inta jarugutunnappudu kodanu chaala mandi held positive the party's record in power. So chaala mandi ippadiki kuda positive feelings e unnai. Demonetization tarvata CST GST inni implement chesina పాజిటివ్ ద పార్టీస్ రికార్డ్ ఇన్ పవర్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ మెసేజింగ్. ఇదంతా ఎందుకు జరిగిందంటే గవర్నమెంట్ అంత బాగా మెసేజ్ని పంపించింది జనాల్లోకి, ఓకే, జనాల్లోకి. నెక్స్ట్ ఏమంటారు ఇన్ డిమానిటైజేషన్, ఓకే, అప్పుడు జరిగింది కదండి 2000 నోట్లు అన్నీ కష్టమైపోయింది జనాలకి. కానీ ఇన్ డిమానిటైజేషన్ ఫర్ ఇన్స్టెన్స్ ద బీజేపీ హ్యాడ్ అన్ ఆల్టర్నేటివ్ నెరేటివ్. ద బీజేపీ హ్యాడ్ అన్ ఆల్టర్నేటివ్ నెరేటివ్. ఏంటంట వాళ్ళ నెరేటివ్, వన్ ఇన్ విచ్ మిస్టర్ మోడీస్ పాపులిస్ట్ టాక్టిక్స్, అంటే ఎక్కువ మంది హర్షించదగ్గే అటువంటి టాక్టిక్స్, అటువంటి ఎత్తులకి పై ఎత్తులు అనమాట, ఆర్ ఆన్ ఫుల్ డిస్ప్లే. జనాలందరూ అలా చూసారండి, బా ఎంత బాగా చేశారండి మోడీ గారు డిమానిటైజేషన్ తీసి. ఎందుకంటే ద ప్రాసెస్ వాజ్ సెటప్ వాజ్ హైలీ డ్రామాటిక్. అప్పుడు పెట్టింది ప్రాసెస్ చాలా డ్రామా, పెద్ద థియేటర్ లాగే అయిపోయింది అనమాట, చిన్న డ్రామా బాసి. మిస్టర్ మోడీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీరో. నేనే మీ హీరో అని మోడీ డిస్క్రైబ్ చేశారు. హూ వాజ్ లీడింగ్ అ ఫైట్. ఆయన ఏమన్నారు, నేను ఒక యుద్ధం చేస్తున్నాను, ఐఎమ్ లీడింగ్ అ ఫైట్ అగేన్స్ట్ ఎవరు, ఈవిల్ కాన్స్పిరసీ. ఓకే, ఒక ఈవిల్ అంటే చెడు చేసే జనాలందరూ కూటమయ్యి మన భారతదేశాన్ని పాడు చేసేస్తున్నారు, వాళ్ళకి అగెన్స్ట్గా నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్న మెసేజ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. అది ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ మిస్టర్ మోడీ. ఓకే, డిమానిటైజేషన్ బికేమ్ అ మారల్ టేల్. డిమానిటైజేషన్ అనేది ఏంటి, ఒక ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్, కొన్ని విలువలలో చెప్పగలిగే కథ అయిపోయింది. వేర్ రెగ్యులర్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ టు ద హీరో. రెగ్యులర్ పీపుల్ అందరూ టు ద హీరో. హీరో ఎవరండి, డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది హీరో అంటే ఎవరు, మోడీ గారు. రెగ్యులర్ పీపుల్ ఎవరితో అసోసియేట్ అయిపోయారు, ఈయనతో పాటు మనం ట్రావెల్ చేసేద్దాం మోడీ గారితో పాటు. టు ది హీరో ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ ద మనీ హోర్డర్, అంటే వీడు డబ్బుల్ని ఒకదాని మీద అంటే బిల్డింగ్ వాల్స్ విత్ మనీ, 2000 రూపాయల నోటుతో 500తో దీంతో కట్టిస్తున్న వాళ్ళందరికీ అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నాడు కాబట్టి మోడీ గారు హీరో అయిపోయారు. సో జనాలు అతనితో పాటు ఏకీభవించారు ఇన్ ఎ ఫైట్ అగేన్స్ట్ ద మనీ హోర్డర్. అండ్ ఎసెన్షియల్లీ ఎవరితో ఫైట్ చేశాడు ఆయన, ద రిచ్, డబ్బులున్న వాళ్ళతో. వెంటనే డబ్బులతో ఫైట్ చేస్తున్నారని కానీ మిడిల్ క్లాస్ అంతా ఈయనతో పాటు ట్రావెల్ చేయడం మొదలు పెడతారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్. ఓకే, నెక్స్ట్ వాట్ డస్ ద ఆథర్ సే, రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్, జరగబోయే విపరీత పరిణామాల గురించి ఆలోచించకుండా ఆఫ్ దీస్ మెజర్స్ పార్టిసిపెంట్స్ వర్ స్వేడ్ బై మిస్టర్ మోడీస్. అలాగా ఆయనతో పాటు వెళ్ళిపోయారు, అలా స్వింగ్ అయిపోయారు అనమాట ఆయన వైపు. were swayed by Modi's decisiveness. ఒక నిర్ణయం తీసుకుంటే బ్రహ్మాదులు దిగొచ్చిన 600 అయినా 136 అయినా ప్రళయమైనా రాని, కానీ నేను మాత్రం మారను అన్న ఒక దృఢమైన సంకల్పం. పార్టిసిపెంట్స్ were swayed by Mr. Modi's decisiveness. వన్ బీజేపీ అపోనెంట్, బీజేపీకి అసలు సైడ్ ఏమన్నాడంటే డిమానిటైజేషన్ వాజ్ వెరీ డ్రాస్టిక్, చాలా అసలు డ్రాస్టిక్ అండి, చాలా దారుణం అది. బట్ ఇట్ కాల్డ్ వెరీ గుడ్ స్టెప్ అన్నాడు ఆయన కూడాను. అపోనెంట్ కూడా ఏమన్నాడు, డ్రాస్టిక్ అండి అని అన్నాడు. అట్ ద సేమ్ టైం చాలా మంచి స్టెప్ అండి అన్నాడు. చూడండి, బికాజ్ మిస్టర్ మోడీ డింట్ థింక్ ట్వైస్, ఒక డెసిషన్ తీసుకున్నాడు. మంచిదా చెడా ఫస్ట్ దుంకేద్దాం, సార్ అలా కాదండి దుంకేద్దాం. సార్ యూ కెనాట్ టచ్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ విత్ బోత్ యువర్ ఫీట్, లెట్ మీ ఫస్ట్ జంప్, ఐ విల్ నో హౌ డీప్ ద వాటర్ ఇస్, దెన్ ఐ విల్ నో హౌ టు ఫ్లోట్ అండ్ స్విమ్. అలాగా చాలా క్విక్గా, రెండు ఆలోచన లేదు, ఇంక ఫాట్ నేను డెసిషన్ తీసుకున్నాడు ఆయన. అబౌట్ ఇట్ మిస్టర్ మోడీస్ డెసిసివ్నెస్ షోడ్ దాట్ హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఏమన్నా చెడు జరిగి ఉంటే నా వల్లనే
రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ ఓన్ యాక్షన్స్, రాడికల్ యాజ్ దే మే సీమ్. చాలామందికి ఇది చాలా భయంకరంగా ఉండొచ్చు. ఇదేంటండి బాబు, నాట్ ద రెగ్యులర్ ఐడియాస్, టోటలీ అవుట్ ఆఫ్ ద బాక్స్, టోటలీ రాడికల్, టోటలీ ఆఫ్ టాంజెంట్. అయితే ఏమండి, తప్పు జరిగితే నా వల్లనే అని ఒప్పుకోవడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ దొరికాడు కదా, ఆయనతో పాటు ఏకీభవిద్దాం, సంఘీభావం తెలుపుదాం. ఓకే, జనాలు ఆయన వెంట నిలబడ్డారు. దిస్ రీసెర్చ్ ఫౌండ్ దట్ ద మిడిల్ క్లాస్ వాంట్స్ టు సీ అన్ అఫర్మేటివ్. ఎలాంటి వాళ్ళు కావాలి? ఎస్, 3 స్క్వేర్ 6 అనడం అనుకోండి, 6 అని గట్టిగా చెప్పగలగాలి. 9 అవ్వచ్చు, కానీ అఫర్మేటివ్గా చెప్పాలి. పర్పస్ఫుల్ గవర్నమెంట్ కావాలి. దట్ డస్ నాట్ రిఫ్రెయిన్. ఈ గవర్నమెంట్ వెనగడుకు వేయకూడదు. ఇంకా ఒకసారి ఒకటి అన్న తర్వాత యూ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్. వీ షుడ్ నాట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ యాక్షన్. తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుందాం. ఈవెన్ ఇఫ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఆర్ కర్టైల్డ్. వాళ్ళకి అంత ఫ్రీడమ్ లేకపోయినా ఏమన్నారు చూడండి బ్యూటిఫుల్గా, ఈవెన్ ఇఫ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ కర్టైల్డ్. కర్టైల్ అయినప్పటికి కూడాను మనం ఏం చేయలేము సార్, మనం ఇలాంటిది తీసుకోవాలి, ఇలా తీసుకోకపోతే మనకి ఇది కష్టమైపోతుంది అని ఆయన ఓపెన్గా చెప్పారనమాట. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ రెడ్యూస్డ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ కట్ డౌన్, వీ హ్యావ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ అ డెసిషన్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాడికల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ revolutionary, even if it is it is not talking about progression, it is advocating something that is completely talking about political and social change. Extreme or progressive section of political party aina koda, come on, let us take this decision. Once I have taken this decision, I will not go back ane PM mane kavali. Okay, ippudu em antunnaru, in the last 10 years an original style. గత 10 ఏళ్లలో అంటే 2014 నుంచి 2024 వరకు ఆఫ్ హిస్ లీడర్షిప్, హిస్ అంటే ఇక్కడ ఎవరు, మోడీ గారు, ఆఫ్ హిస్ లీడర్షిప్ ఇట్ ఈస్ డిబేటబుల్. ఒకళ్ళు ఎస్ అంటే కొంతమంది నో అంటారు. వెదర్ మిస్టర్ మోడీ హ్యాస్ బీన్ ద వికాస్ పురుష్, అంటే మీకు వికాసం తెస్తాను, వికసిత్ భారత్ అన్నారు కదా, ఆ వికాసం తెచ్చే మనిషి ఇతనేనా అన్నదాని డిబేట్లు అయ్యాయి. ఆర్ డెవలప్మెంట్ మ్యాన్, ఈయన వల్లనే డెవలప్మెంట్ అయిందా, ఈయన ఏం చేశాడు, మనకు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చారు ఈయన, మనకి 2014లో ఇచ్చాడు ఈయన. బట్ దేర్ ఇస్ నో డిబేట్, దీని మీద ఎవరు చర్చా గోష్ఠి ఏం పెట్టలేదు. దేర్ ఇస్ నో డిబేట్ దట్ హిస్ డెవలప్మెంట్ క్రెడెన్షియల్స్, ఓకే, డెవలప్మెంట్ చేశాను అన్న క్రెడెన్షియల్, అన్న కితాబులు, ఎస్ ఇవి చేశాను విత్ ద మిడిల్ క్లాస్ హ్యావ్ బీన్ బేర్లీ డెంటెడ్. అంటే అస్సలు ఎటువంటి సొట్ట పడలేదు, బేర్లీ. పడితే గిడితే అసలు పడిందా, అసలు ఏం పడలేదు. జనాలు టోటల్గా నమ్ముతున్నారు మోడీతో, మధ్యతరగతి కుటుంబీకులు. దట్ ఈస్ థ్యాంక్స్ టు హిస్ ఎఫెక్టివ్, ఇదంతా దేనికంట, ఎఫెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ది అడాప్షన్ ఆఫ్ పాపులిస్ట్. జనాలకి ఏం కావాలి, టాక్ వాట్ ద పీపుల్ వాంట్ టు లిసన్, డోంట్ టాక్ వాట్ యూ వాంట్ టు టాక్ అన్న పద్ధతిలోనే ఆయన వెళ్ళారండి. పాపులిస్ట్ టాక్టిక్స్ దేనికి, టు కమ్యూనికేట్ విత్ ది ఆడియన్స్. జనాలతో మాట్లాడినప్పుడు హీ టుక్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. పాపులిజం థ్రైవ్స్, సర్వైవ్స్. పాపులిజం జనాలు హర్షించదగ్గే ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అది సస్యశ్యామలంగా ఉంటుంది, అది చాలా హైట్లోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే జనాలకి ఇలాంటివే కావాలి. పాపులిజం అనగానే ఏమన్నారు ఆథరు, ఈజ్ అ రేంజ్ ఆఫ్ పొలిటికల్ స్టాన్స్ దట్ ఎంఫసైజెస్ ద ఐడియా ఆఫ్ ద పీపుల్ అండ్ ఆఫన్ side by side this group with the elite. It is frequently associated with anti-establishment and anti-political sentiment. So populism అన్నది ఎప్పుడు కూడా సర్వైవ్ అవుతుంది, ఎంత కష్టకాలం ఉన్నా. ఇట్ విల్ థ్రైవ్. దేని వల్ల థ్రైవ్ అవుద్దంట, అరౌండ్ ఏ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకే, ఇది ఇందువల్ల నేను తీసుకున్నాను అని కరెక్ట్గా కానీ మనం కమ్యూనికేట్ చేయగలిగితే దట్ క్రియేట్స్ అ డైరెక్ట్ కనెక్షన్. అది ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ డైరెక్ట్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఎవరికి, లీడర్కి అతని ఆడియన్స్కి, అతని ఆడియన్స్ అని వినేవాళ్ళకి. అండ్ మిస్టర్ మోడీ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఒరిజినల్ స్టైల్. మోడీ గారు ఇప్పుడు ఒక ఒరిజినల్ స్టైల్, ఎవరిని కాపీ చేయట్లేదు, ఆయన కొత్తగా ఒక స్టైల్ తీసుకొచ్చారు ఆఫ్ పాపులిజం దట్ అకాడమిక్స్ ఆర్ స్టిల్ స్టడీయింగ్. అసలు వాట్ ఈస్ ది మోడీ ఫ్యాక్టర్,
అనేది ప్రతి కాలేజ్లోని, ప్రతి యూనివర్సిటీలోని, ప్రతి పొలిటికల్ స్టడీ సబ్జెక్ట్లోని, పాలిటీ సబ్జెక్ట్లోని, పీపుల్ స్కిల్స్ సబ్జెక్ట్లోని ఇది ఇంకా కేస్ స్టడీగా చాలామంది చదువుతున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? చదువుతున్నారు అన్నమాట. ఓకే, చదువుతున్నారు ఈ సబ్జెక్ట్ని. నెక్స్ట్ ఏమంటుంది? మిడిల్ క్లాస్ కెన్ సీ త్రూ. మిడిల్ క్లాసు అంత గుడ్డి వాళ్ళు ఏం కాదు. దే కెన్ సీ త్రూ. దే కెన్ నచ్చింది అంటే సీ త్రూ అ పర్సన్ అంటే పట్టించుకోకర్లేదు. సీ త్రూ ద బీజేపీస్ ప్రమోషనల్ ఎఫర్ట్ బట్ టాలరేట్స్ ద పార్టీ. కొన్ని ప్రమోషనల్ ఎఫర్ట్ని పట్టించుకోవట్లేదు, కానీ పార్టీని అయితే టాలరేట్ చేస్తున్నారు. ఎందుకు టాలరేట్ చేస్తున్నారట? అగ్రెసివ్ కమ్యూనికేషన్ స్టైల్. జనాల్లోకి ఎలా చొరబడి వెళ్ళిపోతున్నారనమాట. ఓకే, అంటే జగర్నాట్ గుద్దుకొని వెళ్ళిపోతున్నారు జనాల్లోకి. సో అగ్రెసివ్ కమ్యూనికేషన్ స్టైల్ బికాస్ ఇట్ కన్సిడర్స్ ఇట్ టు బి అ ఫెయిర్ గేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్, లవ్ అండ్ వార్. సో ఇట్స్ అ ఫెయిర్ గేమ్ రాజకీయంలో. హౌ దిస్ ఎలక్టరేట్, ఈ ఓటర్స్ ఓట్స్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఎలక్షన్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లోని, ఓకే, విల్ వారెంట్ ఫర్దర్ స్టడీ. విల్ వారెంట్ ఫర్దర్ స్టడీ అని నిన్నటితో అయిపోయి ఇవాళతోనే అవుతుంది, ఇంకా 7th phase అయిపోద్ది. ఓకే, ఇన్ ది ఆన్ గోయింగ్ ఎలక్షన్స్, ఈ ఆన్ గోయింగ్ ఎలక్షన్స్లోని దిస్ విల్ వారెంట్ ఫర్దర్ స్టడీ అంటే ఏంటి? అన్ ఆర్డర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ టు పే పబ్లిక్ ఫండ్స్ టు ఎ డెసిగ్నేటెడ్ పర్సన్. ఇట్ ఈస్ అ రిట్ issued especially by a judicial official led to perform a specified act for administration of justice. మనం మామూలుగా ఏమంటాం? ద సిట్యువేషన్. ఇప్పుడు మనం ఎవరినన్నా ఇంటికి 10 గంటలకల్లా దింపడానికి వెళ్ళామనుకోండి, ద సిట్యువేషన్ వారెంట్స్ మీ టు టెల్ యూ దట్ మై ఫాదర్ డస్ నాట్ అప్రిషియేట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. నేను వెళ్ళిపోతాను ఇంటికి, నువ్వు వచ్చి నన్ను దింపడం చేయకు. ద సిట్యువేషన్ డస్ నాట్ ఎంకరేజ్ ఫర్ ఆల్ దిస్. ఓకే, అలాంటిది అనమాట. వారెంట్ అండ్ అరెస్ట్ అంటాం కదా, అరెస్ట్ వారెంట్ ఇలాంటివి. సో విల్ వారెంట్ ఫర్దర్ స్టడీ. గ్యారంటీగా ఒక ఎస్ అని చదవాలి, ఇదేదో లా ప్రకారం చదవాలి అన్నట్టుగా. విల్ వారెంట్ ఫర్దర్ స్టడీ నాట్ ఓన్లీ టు బెటర్ అండర్స్టాండ్, ఇంకా బాగా అర్థం అవడానికనే కాదు, ద కమ్యూనికేషన్ టూల్స్ ఏంటంటే వాడారు బీజేపీ వాళ్ళు, మోడీ గారు, దట్ వర్క్ ఫర్ పాపులిస్ట్ లీడర్స్. చూడండి ఎన్ని చదవాలి. ద ఆన్ గోయింగ్ ఎలక్షన్స్, ఈ ఎలక్టరేట్ ఓట్స్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఎలక్షన్ విల్ వారెంట్ ఫర్దర్ స్టడీ. గ్యారంటీగా మళ్ళీ ఇంకా ఎక్కువ చదవాలి. ఎందుకంట? ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఫర్ ద కమ్యూనికేషన్ టూల్స్ ఏవైతే వర్క్ అయ్యాయో, దట్ వర్క్ ఎవరికి వర్క్ చేయాలి? ఫర్ ద పాపులిస్ట్ లీడర్, బట్ ఆల్సో టు గెట్ క్లూస్. మనకి కొన్ని క్లూస్ కూడా ఇవ్వాలి. క్లూస్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీని ఎలాగ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలాగ మనం ఎటువంటి వాగ్ధోరణి ఉండాలి అన్నదానికి కూడా మనకి ఒక హెల్ప్ చేస్తుంది. ఇదంతా రాసింది ఎవరంటే గ్యాబ్రియల్ పరుస్సిని. who was the Indian correspondent for the Wall Street Journal. He decided in the late 2010s to pursue a PhD under the supervision of Christopher Jaffrelot and Rafal Zaborski at King's College, but died of blood cancer soon after submitting his thesis. He has just been awarded a title of doctor posthumously chanipoyin tarvata after his death. So idantha byline avaru rasaru. Byline, the name of the person who has written this article is Gabriel Parussini. Gabriel Parussini. So this is the article today. So ఈ ఆర్టికల్లో ఉభయ రాష్ట్రాల్లోని ఉన్న ఐఏసీఈ స్టూడెంట్స్కి కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఎంతగానో దోహదపడుతుందని మేము ఆలోచిస్తూ ఐఏఎస్ హైదరాబాద్ సంస్థ ఈ క్లాసెస్ మీ అందరి బాగు కోసం, మీ అందరికీ ఉద్యోగాలు రావాలి అనే సదుద్దేశంతో ఈ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరు లాగిన్ అవ్వండి, మీకు కమెంట్స్ పెట్టండి, కన్స్ట్రక్టివ్ కమెంట్స్, సో దట్ విల్ నో హౌ టు ఇంప్రూవ్ దీస్ క్లాసెస్. థ్యాంక్ యూ.